ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గుప్తా గారు, ఏమైనది బాలిక? మనోకి నిజం తెలియలేదు గుప్తా గారు. అర్థం కాలేదా? వాళ్ళు ఇక్కడికి వచ్చింది అంజు డిఎన్ఏ మ్యాచ్ అయిందని ఫేక్ రిపోర్ట్ తీసుకెళ్ళడానికి కదా. అవును. డాక్టర్ నిజమైన డిఎన్ఏ రిపోర్ట్ ఇచ్చినా కూడా మను ఫేకే అనుకుంటుంది. అందుకే ఏమీ రియాక్ట్ అవ్వకుండా సైలెంట్ గా వెళ్ళిపోయింది. అయ్యో, మరలా ఏమైనది? ఇప్పుడు మను బయటకు వెళ్ళి రణ్వీర్ దగ్గరికి వెళ్తే అక్కడ రణ్వీర్ డాక్టర్ తో మాట్లాడలేదని, ఇంకా తన ప్లాన్ చెప్పలేదని తెలిసిపోతుంది కదా. అవును కదా, వీక్షింపు. అంకుల్, మనం ఇంకా ఇక్కడ ఎంతసేపు ఉండాలి? వెళ్ళిపోదాం అమ్మా, ఒక్క 5 నిమిషాలాగే. రణ్వీర్, రిపోర్ట్స్. అంజలి పాప, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తానమ్మా. ఎక్కడికి వెళ్ళొద్దు, సరేనా? గుప్తా గారు ఎదురు పడిపోయారు. వాళ్ళిద్దరి మాటల్లో నిజం బయటపడకుండా చూడండి. రిపోర్ట్ వచ్చిందా? వీళ్ళు ఇంత త్వరగా ఇచ్చేసారా? చెప్పాను కదా, ఈ హాస్పిటల్లో మాట్లాడితే పని అయిపోతుందని. నేను డాక్టర్తో మాట్లాడదాం అనుకున్న లోపు మనోహరే మాట్లాడేసినట్టుంది. అందుకే ఫేక్ రిపోర్ట్తో వచ్చింది. థ్యాంక్స్ మనోహరే. ప్లాన్ నీది, ప్రిపరేషన్ నీది. నీ జస్ట్ ఏదో మాట సాయం చేశానంతే. ఆ మాట సాయమే ఇవాళ నా ఆస్తిని కాపాడేలా చేస్తుంది. గుప్తా గారు, రణ్వీర్ కి రిపోర్ట్ చూశాక కూడా ఎందుకు అనుమానం రావట్లేదు? ఏమున్నది బాలిక, ఆ మనోహరి ఆ మానవుడు వైద్యునితో మాట్లాడినాడు అనుకున్నది కదా. అటులనే ఈ మానవుడు కూడా మనోహరి మాట్లాడినదని అనుకున్నాడేమో. అవును గుప్తా గారు, ఎస్, అవునవును. దేవుడున్నాడు గుప్తా గారు, దేవుడున్నాడు. అంజలికి ఎక్కడ అన్యాయం జరుగుతుందోనన్న భయంతో ఆయనే వాళ్లకు నిజం తెలియకుండా ఆపుతున్నట్టున్నాడు. స్వామి, థ్యాంక్ యూ. నువ్వు ఆ రిపోర్ట్ తీసుకెళ్లి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే అంజలి నీ కూతురు కాదని ఎవ్వరూ కనిపెట్టలేరు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.